ట్రిపుల్ ఆర్‌ని సెకండ్ పార్ట్‌గా తీస్తారు. కానీ ఎన్టీఆర్ ఇంకొక హీరో కాదు అంటూ చెప్తున్నారు. విజేంద్ర ప్రసాద్ సంచలనమైనటువంటి విషయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ప్రతి సినిమాకి ఆయనే కథ రాస్తారన్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఒక ఐడియా ఇస్తారు. దానికి విజేంద్ర ప్రసాద్ కథ రాస్తారు. ఆ కథ పాత్రల ప్రకారమే సినిమా అంతా ముందుకెళ్తుంది. తర్వాత డైలాగులు డెవలప్ చేసుకుంటారు. సో, ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చినప్పటి నుంచే సెకండ్ పార్ట్ గురించి చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే అందులో కేవలం స్వాతంత్ర్యం కోసం వాళ్ళు పోరాడడానికి సిద్ధమయ్యారంతే. స్వాతంత్రం అప్పటికి ఇంకా రాలేదు. కానీ ఆ తర్వాత విజయం సాధించడానికి వాళ్ళు ఎలా ముందుకొచ్చారు అనేది చూపించాలనేదే తర్వాత కథ. అలాగే అందులో రామరాజు పాత్రని, కొమరం భీం పాత్రని పూర్తిగా చూపిస్తారా అంటూ ఇప్పటికే చాలామంది చెప్పారు. అయితే కేవలం ఇందులో ఉన్నటువంటి విషయాల ప్రకారం మాత్రమే తను చెప్పగలరని తెలుస్తోంది. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ అవుతోంది. సో, 'ట్రిపుల్ ఆర్ 2లో జూనియర్ ఎన్టీఆర్ అనేది అసలు పాత్ర ఉండదని ఆయన చెప్పడంతో ఇలాంటి ఒక సినిమా చేస్తే ఏం చేసుకోకపోతే ఏంటి అంటూ అభిమానులు మండిపడుతున్నారు. సో, 'ట్రిపుల్ ఆర్' సినిమాకి సంబంధించిన సీక్వెల్‌లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండబోదనేది తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉంది. అంతేకాకుండా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకున్నారంటే ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ అవుతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ 'ట్రిపుల్ ఆర్' సినిమా ద్వారా గ్లోబల్ స్టార్‌గా అయితే పేరు తెచ్చుకున్నారు. అలాగే గ్లోబల్ స్టార్‌గా కేవలం ఎన్టీఆరే కాదు చరణ్ కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నటించినటువంటి నేపథ్యంలో కానీ, లేదంటే ఇంకేదైనా కోపపూరితమైన సంభవంలో గాను ఇలా జరిగి ఉండొచ్చు అనే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ విషయం సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది.